వెల్కమ్ టు ఎన్బీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 77,266 కరోనా కేసులు, 61,000 దాటిన కరోనా మృతులు. తెలంగాణలో కొత్తగా 2,932 కేసులు, 1,17,415కు చేరిన కరోనా కేసుల సంఖ్య. వ్యవసాయ పరిశ్రమలతోనే లాభాల పంట, నాబార్డు బృందం సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్. ఏపీ మద్యం బ్రాండ్లపై రఘురామకృష్ణరాజు సెటైర్లు, మద్యం తాగితే లివర్ చెడిపోతుందని వ్యాఖ్య. వివరాల్లోకి వెళితే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా బాధితులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో రోజువారీ కరోనా కేసులు 1,00,000 మార్కు వైపు దూసుకుపోతున్నాయి. నిన్న 75,000 పాజిటివ్ కేసులు నమోదవగా ఈ రోజు 77,000 పైచిలకు రికార్డయ్యాయి. దీంతో 34 లక్షలకు చేరువలో నిలిచాయి. దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 77,266 మంది కరోనా బారిన పడగా 1,057 మంది బాధితులు మరణించారు. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 33,47,501కి చేరింది. ఇందులో 7,42,023 మంది చికిత్స పొందుతుండగా మరో 25,83,948 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా వల్ల 61,529 మంది బాధితులు చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,863 కరోనా పరీక్షలు చేయగా 2,932 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా 1,580 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,415కు చేరింది. ఆసుపత్రిలో 28,941 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు 87,675 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 799కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 520 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు నిండుకుండల్లో తలపిస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. కృష్ణా ప్రవాహానికి హాంద్రి వరద తోడవడంతో ప్రాజెక్టుకి 1,50,000 క్యూసెక్లుగా పైగా ఇంట్లో వస్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.6 అడుగులు టీఎంసీలుగా చేరింది. దీంతో జలాశయం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ జలాశయానికి 2,24,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 1.70 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో బ్యారేజీకి వరద ఉధృతి అధికంగా ఉంది. కృష్ణా, ఈస్టర్న్, వెస్టర్న్ డెల్టా కాలువలకు 15,000 క్యూసెక్లు విడుదల చేశారు. భారతీయ జీవనంలో ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనది వ్యవసాయ రంగమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఇది లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణితో చూసే దృక్పథంతో మార్పు రావాలని సూచించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గురువారం నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతల ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మన దేశంలో ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగం, అందరికీ ఆహారం అందిస్తున్న రంగం, పరిశ్రమలకు ముడి సరుకును అందిస్తున్న రంగం వ్యవసాయమేనన్నారు. వ్యవసాయ అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పిసినాడు, పుచ్చలపల్లి, తరిమేల నాగిరెడ్డినితో కలిసిన పని చేసిన కమ్మవర్గం ఇప్పుడు అనేక అనుమానాలకు గురి అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వమే పారిశ్రామికవేత్తలుగా వెలిగిన వారు కమ్మజాతి ప్రజలని హైదరాబాద్ ఎదుగుదలలో భాగస్వాములయ్యింది కమ్మజాతి కాదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ కు తన కులం మీద ఉండే చూపుకోవచ్చు కానీ కమ్మజాతి ఏం చేస్తుందని ఇబ్బంది పెడుతున్నారని నిలదీశారు. 100 మంది కమ్మవర్గ పోలీస్ అధికారులకు ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని విమర్శించారు. ఏ కుల బలం ఉందని తనను ప్రజలు 6 సార్లు గెలిపించారని బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రభుత్వం కల్పించింది. ఒకనాడు కమ్యూనిస్టు పార్టీకి వేదికగా గౌరవనీయులు కీర్తిశేషులు పుచ్చలపల్లి సుందరయ్య గారిని హక్కున చేర్చుకున్న కోస్తా జిల్లాల కమ్మ నాయకత్వం
అనంతపూర్ జిల్లాకు చెందిన తరిమల నాగిరెడ్డి గారిని హక్కున చేర్చుకొని వారి నాయకత్వంలో పయనించిన కమ్మ జాతి ఈ రోజున అనేక అవమానాలకు గురవుతోంది రాష్ట్రం. స్వాతంత్రానికి పూర్వమే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారు కమ్మవారు, జమీందారీ పాయలతో ఉన్నవాళ్ళు. అయినా కూడా జమీందారీ పాయ మీదే పోరాడి జమీందారీ భూమిని, చల్లపల్లి భూములు లాంటి భూముల్ని ప్రజలకి పంచిన కమ్మ జాతి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, చెన్నైలో, తిరుచిలో, కోయంబత్తూరులో అనేక పరిశ్రమలు స్థాపించి ఇప్పటికి కూడా వెలుగుతున్న కమ్మ జాతి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం వహించింది కమ్మ జాతి. అనేక పరిశ్రమలు స్థాపించారు. ఆనాటి ముఖ్యమంత్రులు కీర్తిశేషులు బ్రహ్మానందరెడ్డి గారు, జలగం వెంగళరావు గారు లాంటి వాళ్ళు వారిని ప్రోత్సహించి అనేక పరిశ్రమలు, సంస్థలు ప్రారంభించేలాగా చేసి వారిని ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు. అలాంటి వారికి ఈ రోజున రాష్ట్రంలో అవమానాలకు గురవుతోంది. ఒకనాడు కులాల మతాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. దాడులు, వేధింపులతో ప్రభుత్వం ఏమీ సాధించలేదు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం దాడులు ఆంధ్రప్రదేశ్ గా అప్పుల రాష్ట్రంగా మారింది. బడుగు, బలహీన వర్గాలు, దళితులపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారు. 16 నెలల నుంచి ఇదే విధానాన్ని ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారు. స్వతహాగా జగన్ ఫ్యాక్షనిస్ట్, అరాచకవాది అని, దాడులు చేసే వ్యక్తి అని తెలుసు. సొంత బాబాయి హత్య జరిగితే జగన్ ఏం చేశారు? పరిశ్రమలు, కంపెనీలు రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందన్నారు. ఆలోచన పాలకులకు లేదు. ప్రతిపక్షంపై నోరేసుకుని పడిపోయే అంబటి రాంబాబు అవినీతి చరిత్ర బట్టబయలైందన్నారు. ఇవాళ కనీసం సొంత బాబాయి మర్డర్ చేయిస్తే అక్కడ ఆ కేసులో ఇంతవరకు న్యాయం చెప్పకుండా, సిబిఐ విచారణ పూర్తిగా జరగకుండా, ఆఖరికి వివేకానంద రెడ్డి గారి కూతురే సిబిఐ ఎంక్వైరీ అడిగి వేయించుకుని న్యాయం కోసం పరుగులెత్తే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే మిగతా కేసుల విషయంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దాడులు చేస్తూ ఒక పక్క, మరొక పక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర రాష్ట్రంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అప్పుల ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి? పరిశ్రమలు రాకపోతే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి? ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు రాకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళటానికో అభివృద్ధి చెందటానికో అవకాశం ఏర్పడుతుంది? ఈ ఆలోచన ఈ ప్రభుత్వం దగ్గర ఎక్కడ కనపడటం లేదు. ఇవాళ అభివృద్ధి వీళ్ళకి అనవసరం, ఆర్థిక వనరులు అనవసరం, అప్పులు చేయటానికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ వినియోగించుకోవటానికి మాత్రమే చూస్తూ అప్పుల ఆంధ్ర రాష్ట్రంగా ఈ సంవత్సరన్నర కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేశారు. ఆ రోజున నాటి ముఖ్యమంత్రి మద్యం తాగితే లివర్ చెడిపోతుందన్నది జగమెరిగిన సత్యమని నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏపీలో మద్యం విచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారని అన్నారు. ఏపీలో అమ్మే ఆ మద్యం బ్రాండ్లకు పేర్లు ఎలా పెడతారో, వాటి నాణ్యత ఏమిటో, వాటి రేట్లు ఏమిటో అర్థం కావడం లేదని తెలిపారు. దీని గురించి ఇటీవలే ఓ విజ్ఞుడు చెప్పాడు. పేరున్న బ్రాండ్లన్నీ పక్క రాష్ట్రాల్లో అమ్ముతున్నారని, ఏపీలో మాత్రం గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, నోబెల్ ప్రైజ్, భారత్ రత్న వంటి బ్రాండ్లు అమ్ముతున్నారని అన్నారు. కళ్ళుండి మనసు లేని అదే స్టేటస్ కోని కంటిన్యూ చేస్తూ వచ్చే నెల 21కి వాయిదా వేయటం జరిగింది. కోర్టులకి, న్యాయదేవతకి కళ్ళు లేవు అని మనం అనుకుంటాం, కానీ న్యాయదేవతకి మనసు ఉంది. ప్రభుత్వానికి కళ్ళున్న మనసు లేదు. కళ్ళుండి మనసు లేని ప్రభుత్వం చేస్తున్న ఈ పర్టికులర్ ఈ అన్యాయాన్ని కళ్ళు లేకపోయినా మనసున్న డెఫినెట్గా మంచిది కాదు. ఇదేమి క్వాలిటీ మద్యం కాదు. ఈ ఊరు పేరు లేని మద్యాల జోలికి మీరు వెళ్ళొద్దు. మద్యం మానేయండి, మద్యం తాగడం మానేయండి. అమ్మఒడి డబ్బులు అమ్మఒడికే ఉండనివ్వండి, దేన్ని డైవర్ట్ చేయొద్దు. మరొక్కసారి
మద్యం మానమని చెప్పినా చెప్పకపోయినా మహిళమ్మలకు నేను చెప్పేది, ఈ బ్రాండ్లు మటుకు తాగొద్దని చెప్పి మీ భర్తలకు కానీ, మీ అన్నలకు కానీ, మీ తమ్ముళ్ళకి కానీ తెలియజేయాలి. ఈ మాయదారి బ్రాండ్లు మాకొద్దు బాబు అని చెప్పి మీరు చెప్పాలి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి ఈ బ్రాండ్ల గురించి తెలియదు. ఈ రకరకాల బ్రాండ్లు వచ్చి ఒక తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజుగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఒడిశా, దాని పరిసర ప్రాంతాలు, జార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండటంతో పాటు రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడడమే ఇందుకు కారణమని వివరించారు. కాగా నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం డోకిసిల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1,30,00,000తో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు శంకుస్థాపన చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ ప్రహరీగూడ, బందలుప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 30 లక్షల నిధులను ఎమ్మెల్యే కేటాయించారు. స్థానికంగా ఉన్న చేయూత మహిళలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్య, వైద్యం మెరుగైన పద్ధతిలో ప్రతి ఒక్కరికి అందించేందుకు యంత్రాంగం పనిచేస్తుందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పాలేరు ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని రాజేశ్వరపురం, మండరాజుపల్లి గ్రామాల్లో తన సొంత ఖర్చులు, రోగ నిరోధక శక్తిని పెంచే హోమియో మందులను ఆయన పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న రైతు వేదికలు, వైకుంఠధామాల పనులను పరిశీలించారు. అనంతరం పైనంపల్లి గ్రామంలో రైతులకు వ్యవసాయ రుణాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. అంటే పూర్వమైన మందులే ఏమి ఇబ్బంది లేదు. ముగ్గురు పిలిచి 4 వేసుకోమని రోజుకు 3 పూటలు సేమంటే అర్ధగంట ముందు అర్ధగంట మనము సీఎం గారు చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని రైతులు, మీతో పాటు మన ఊళ్ళల్లో ఉన్న రైతు కూలీలను కూడా రైతుల బాధ్యత, కొంచెం వాళ్ళని కూడా మంచిగా చూడండి, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూడండి. వచ్చే కాలంలో ఈ సంవత్సరం ఇంకా మంచిగా కాలమైంది. వచ్చే బహుశా ఇంకా పంట కూడా మనకు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా మంచిగా వస్తుంది అనుకుంటా. మీరందరూ కూడా ఇంకా మంచిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు చెప్పిన నా దృష్టిలో పైనపల్లి ఎప్పటికి కూడా మొదటి నేను మామూలుగా మాటలు చెప్పాను, మీ అందరూ కూడా తెలుసు. నేను ఏదైనా పని చేసేదానికి ఎప్పుడైనా సిద్ధం, మీకు ఏం కావాలన్నా. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో అధికార పార్టీ వైసీపీ నేత పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి గ్రామ వాలంటీర్లతో ఆయన స్వంత పనులు చేయించుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రామచంద్రయ్య ఆరోపించారు. పత్తికొండ పట్టణంలో వార్డు మెంబర్ కూడా కాని మురళీధర్ రెడ్డి ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్లను తమ స్వంత పనులకు ఉపయోగించుకుంటూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ గురుదాసు, సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు డి రాజా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి అక్కడక్కడ రాజ్యాంగేతర శక్తులుగా వీళ్ళు వస్తున్నారు. మరి ఎంత దూరం పోతున్నారంటే ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళే హవా నడుస్తుంది, ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళే హవా నడుస్తుంది. ఎక్కడ పోయినా
వాళ్ళు ఆ అధికార పార్టీని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈరోజు అడ్డగోలుగా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసే పరిస్థితి. ఒకటి రెండు ఉదాహరణలు చాలా ఉన్నాయి, ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాం. ఒకటి ముఖ్యంగా మన గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో ఈయన సర్పంచ్గా వైఎస్ఆర్ పనులు తీసేసినారు. ఇది నాకు సంబంధం లేదనొచ్చు. ఇక్కడ జరుగుతుంది ఏమంటే ఇక్కడ సర్పంచ్ వాళ్ళ క్యాండిడేట్ మొన్నటి వరకు ఉన్నారు, సర్పంచ్ కాదు ఇక్కడ ఈవో లేదంటే ఇంతకుముందు శానిటరీస్ పెట్టు ఈయన అంతా కలిసే ఇవన్నీ కూడా చేశారు. తర్వాత రైతులకు సంబంధించి ఎరువులు మీకు ఉచితంగా ఇప్పిస్తాము లేదంటే సబ్సిడీతో ఇప్పిస్తామని చెప్పి వాళ్ళను కూడా సభ్యత్వం చేయించారు. ఇది సొసైటీగా కాదు, అక్కడ 5 రూపాయలు సభ్యత్వం పేరుతో చేస్తున్నారు. అది సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం పెట్టారు. ఈ రసీదు ఏమంటే దేశం సోలమరణను సాధించడానికే ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ శాంతికి కూడా ఇది ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. రక్షణ రంగంలో భారత్ సోలంబరణను సాధిస్తే హిందూ మహాసముద్రంలో భద్రత పటిష్టమవుతుందని చెప్పారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా భారత్ ఉందని, దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాలనే దిశగా ఆలోచన చేయాలేదని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక దేశీయ తయారీని పెంచామని, ప్రైవేట్ రంగ సహకారంతో ఈ రంగానికి సాంకేతికతను అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. निर्माण ही इसका लक्ष्य है। यही भावना डिफेंस मैन्युफैक्चरिंग में आत्मनिर्भरता के लिए भी है। भारत में अपने कई मित्र देशों के लिए रक्षा उपकरण का एक भरोसेमंद सप्लायर बनने की क्षमता है। इससे भारत की स्ट्रेटेजिक पार्टनरशिप को और बल मिलेगा और हिंद महासागर क्षेत्र में भारत की नेट सिक्योरिटी प्रोवाइडर की भूमिका और सुदृढ़ होगी। साथियों, सरकार के प्रयास और प्रतिबद्धता आप सभी के सामने है। अब आत्मनिर्भर भारत के संकल्प को हमें मिलकर के इसे सिद्ध करना है। चाहे प्राइवेट सेक्टर हो या पब्लिक सेक्टर हो या फिर हमारे फॉरेन पार्टनर्स, आत्मनिर्भर भारत सभी के लिए विन विन संकल्प है। आत्मनिर्भर भारत का हमारा संकल्प इनवर्ड लुकिंग नहीं है। ग्लोबल इकोनॉमी को ज्यादा रेजिलिएंट, ज्यादा स्टेबल बनाने के लिए, विश्व में शांति के लिए एक सक्षम भारत का निर्माण ही। బెంగాల్ తీరంలో ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా 3 రోజులుగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షానికి నదులు, వాగులు ప్రమాదకర స్థాయికి దాటి ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రాణాలు కోల్పోయారని ప్రత్యేక సహాయ కమిషనర్ పీకే జైనా తెలిపారు. ప్రధాన నదులైన బైతారాని, బ్రాహ్మణి, సుబర్ణరేఖ, బుదలబలంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 77,266 కరోనా కేసులు, 61,000 దాటిన కరోనా మృతులు. తెలంగాణలో కొత్తగా 2,932 కేసులు, 1,17,415కు చేరిన కరోనా కేసుల సంఖ్య. వ్యవసాయ పరిశ్రమలతోనే లాభాల పంట, నాబార్డు బృందంతో సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్.
ఏపీ మద్యం బ్రాండ్లపై రఘురామకృష్ణరాజు సెటైర్లు. మద్యం తాగితే లివర్ చెడిపోతుందనే వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎన్బీ న్యూస్. నమస్కారం.